Hello everyone, welcome to Aim High Telugu YouTube channel. So SSC MTS previous year papers aithe continue cheddam. So today we are going to see 1st September anamata. 1st September paper ane chodabothunam. So let's get into the video. Yeah. Sorry. First question chudandi. Select the most appropriate antonym of the given word అన్నారు. మనకి ఫ్యూడ్ అనే ఒక వర్డ్ ఇచ్చారు. యాంటనిమ్ అంటే మనం ఆపోజిట్ అనేది కనిపెట్టాలన్నమాట. ఓకే, సో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? గ్రాస్, పెరిల్, హార్మనీ అండ్ విగర్. సో యాంటనిమ్ అంటే ఆపోజిట్. సో ఆపోజిట్ పెట్టాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క మీనింగ్ అనేది అర్థం తెలియాలి అనమాట. సో బేసికల్లీ ఫ్యూడ్ మీనింగ్ ఏంటి అంటే ఇఫ్ ద పర్సన్స్ టూ పర్సన్స్ ఇద్దరి మధ్యన ఒక వివాదం, ఒక వాగ్వాదం అంటే వాదించుకోవడం అనేది ఎక్కువ లాంగ్ టైం జరుగుతూ ఉంది అంటే దాన్ని మనం ఫ్యూడ్ గా ప్రస్తావిస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒక గొడవని కానీ ఏదైనా ఒక క్వారలింగ్ ని కానీ మనం ఫ్యూడ్ తో వీ కెన్ రిప్రజెంట్. సో ఫ్యూడ్ కి ఆపోజిట్ అడుగుతున్నారు. సో గొడవ పడడానికి ఆపోజిట్ ఏంటి ఉంటుంది? ఇట్స్ లైక్ నార్మల్ గా ఒక సామరస్యంగా ఉండడం, హ్యాపీగా ఉండడం. సో దానికి సూట్ అయ్యేటువంటి వర్డ్ ఏంటండి ఇక్కడ మనకి? హార్మనీ అనమాట. ఓకే, సో హార్మనీ అనేది యాంటనిమ్ ఆఫ్ ఫ్యూడ్. ఓకే, సో గ్రాస్ అన్న, పెరిల్ అన్న, విగర్. విగర్ అంటే ఎనర్జెటిక్, రైట్? సో పెరిల్ అన్న, గ్రాస్ అన్న ఇవన్నీ మనకి ఫ్యూడ్ కి కొంచెం దగ్గర వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ గివెన్ యాజ్ ఆప్షన్స్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్ అన్నారు. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ సెంటెన్స్ ఏంటి? ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ బికాస్ షీ డు నాట్ పే హీడ్ టు మై వర్డ్స్. హీడ్ అంటే లైక్ వినిపించుకోలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ బికాస్ షీ డు నాట్ పే హీడ్ టు మై వర్డ్స్ అని చెప్తున్నారు. ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉందని కనిపెట్టాలి. సో ఇక్కడ షీ అని చెప్పి తన ఒక్క దాని గురించే మాట్లాడుతున్నారు, సింగులర్ సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నారు కదా. సో ఇలాంటప్పుడు మనకి డూ అనేది రాదండి, షీ డస్ అని వస్తుంది అనమాట. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ బికాస్ షీ డస్ నాట్ పే హీడ్ టు మై వర్డ్స్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో షీ డు నాట్ అనేది రీప్లేస్ చేయబడింది షీ డస్ నాట్ గా. సో ఎర్రర్ అనేది ఎక్కడ ఉందండి? బికాస్ షీ డు నాట్ దగ్గర ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అని అంటున్నారు. ఓకే, సో ప్రొఫెసర్ సెడ్ దట్ ఐ విల్ బి లేట్ ఫర్ ద లెక్చర్. ఓకే, సో ఇక్కడ ఐ విల్ బి లేట్ ఫర్ ద లెక్చర్ అనే దాన్ని మనము సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్. సో ఇక్కడ మనకి ప్రొఫెసర్ చెప్పారు దట్ హీ విల్ బి లేట్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. సో ఇక్కడ దీన్ని మనం ఎలా రీప్లేస్ చేయొచ్చు ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో అంటే ప్రొఫెసర్ సెడ్ దట్ హీ వుడ్ బి లేట్ ఫర్ ద లెక్చర్ అన్నమాట. ఎందుకంటే ఇది రిపోర్టింగ్ వర్బ్ అనేది మనకి ఉంది కాబట్టి ఆల్రెడీ చెప్పేశారు. రిపోర్టింగ్ వర్బ్ అనేది ఆల్రెడీ పాస్ట్ టెన్స్ లో జరిగిపోయింది కాబట్టి సో వన్ ద రిపోర్టింగ్ వర్బ్ ఇన్ పాస్ట్ టెన్స్, సో సెడ్ అనేది మనకి ఇక్కడ పాస్ట్ లో ఉంది కాబట్టి సో తర్వాత విల్కి వచ్చే చేంజెస్ అనేవి ఎలా మారుతాయి అంటే వుడ్ గా మారుతాయి అన్నమాట. సో హీ వుడ్ బి లేట్ ఫర్ ద లెక్చర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఐ విల్ బి లేట్ ఫర్ ద లెక్చర్ అనేది మనము రీప్లేస్ చేసాము. ప్రొఫెసర్ అనేది చెప్పారు దట్ హీ వుడ్ బి లేట్ ఫర్ ద లెక్చర్ అని మారుస్తాం అనమాట. నెక్స్ట్ చూడండి. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నారు. 1 minute. యా, సో ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ లో మనకి ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఏది ఉందండి? సెపరేట్, అకామిడేట్, డెఫినెట్లీ అండ్ ఎంబారస్. సో ఇక్కడ ఎంబారస్ స్పెల్లింగ్ తప్పు. ఎంబారస్ స్పెల్లింగ్ వచ్చేసి EMBARRASS అన్నమాట. ఓకే, సో RRASS ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. దాని స్పెల్లింగ్ మనకి తప్పు ఉంది అనమాట. సో ఎంబారస్ అంటే మీనింగ్ అంటే మన అందరికీ తెలుసు కదండి. ఇట్స్ లైక్ హ్యూమిలియేట్ చేయడం అంటే అవమానపరచడాన్ని మనము ఎంబారస్ గా చెప్తాం అనమాట. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం అన్నారు. సెల్ లైక్ హాట్ కేక్స్. ఓకే, ఈ ఇడియం గురించి లైక్ మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాము, ప్రీవియస్ ఇడియమ్స్ మాట్లాడుకున్నప్పుడు. సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ దాని అర్థం ఏమిటి అంటే త్వరగా సేల్ అయిపోతుంది అంటే, లేదంటే ఎక్కువ క్వాంటిటీస్ లో ఫాస్ట్ గా అది అయిపోతుంది అని చెప్పి మాట్లాడతాం. సో దీనికి సూట్ అయ్యేటువంటి మీనింగ్ ఏంటి? ఇక్కడ చూడండి,
క్విక్ సెల్ అవుట్, సెల్లింగ్ కేక్స్, బీయింగ్ ఇగ్నోర్డ్, ఈటింగ్ హాట్ కేక్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇడియమ్స్ అంటే ఎప్పుడు కూడా లిటరల్ మీనింగ్, జనరల్ అక్కడ ఏం చెప్పామో అది మీనింగ్ కాదండి, దాని అర్థం వేరే ఉంటుంది. సో ఇక్కడ మనకి అర్థం ఏమిటి అంటే క్విక్ సెల్ అవుట్ అంటే ఫాస్ట్ గా అయిపోతుంది, సెల్ లైక్ హాట్ కేక్స్ అంటే సో క్విక్ అని అర్థం అనమాట. సో క్విక్ సెల్ అవుట్ అని అర్థం. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అన్నారు. ఆండ్రూ విల్ ప్లేయింగ్ బాస్కెట్ బాల్ ఎట్ ద కాలేజ్ టోర్నమెంట్. సో ఇది చూడగానే మనందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో ప్లేయింగ్ అన్నారు కదా, సో ఇక్కడ మన కరెక్ట్ సెంటెన్స్ ఏముంది, ఈ అండర్లైన్ వర్డ్ లో మిస్టేక్ అయితే ఖచ్చితంగా ఉంది, మనకి సబ్స్టిట్యూట్ చేయాలి. దీన్ని ఏం రీప్లేస్ చేస్తుంది, ఇక్కడ ఆర్ ప్లే ఈజ్ ప్లేయింగ్ ఈజ్ ప్లేడ్ అని అన్నారు. సో ప్లేయింగ్ వచ్చింది అంటేనే అది అక్కడ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి మనకి ఇక్కడ ఏం వస్తుంది అంటే ఈజ్ ప్లేయింగ్ అనేది వస్తుంది అనమాట. ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ సెంటెన్స్ ఏముంది, ఆండ్రూ ఈజ్ ప్లేయింగ్ బాస్కెట్ బాల్ ఎట్ ద కాలేజ్ టోర్నమెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో విల్ ప్లేయింగ్ అనేది ఇన్కరెక్ట్ అండి, ఎందుకంటే విల్ అనేది మనకి ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్, అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. Hardik Pandya hit 4-4s and scored 72 runs in the match అని అన్నారనమాట. సో ఇక్కడ మీనింగ్, ఇక్కడ మనం ఈ సూటబుల్ ఆప్షన్ ఏంటి పెట్టాలి, కంటిన్యూస్, కాన్సిక్యూటివ్, ఆన్ గోయింగ్, కాన్స్టెంట్. అంటే ఒకదాని తర్వాత ఒకటి జరిగింది కాబట్టి ఇక్కడ మన కరెక్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది అంటే హార్దిక్ పాండ్యా హిట్ 4 కాన్సిక్యూటివ్ 4s అంటే 4 కన్సిక్యూటివ్ ఒక తర్వాత ఒకటి వెంటనే 4s స్కోర్ చేశారు అండ్ స్కోర్డ్ 72 రన్స్ ఇన్ ద మ్యాచ్ అని చెప్తున్నారు. సో కన్సిక్యూటివ్ అనేది రావాలి అనమాట. సో ఇట్ ఈస్ కన్సిక్యూటివ్ మీనింగ్ ఏంటంటే ఫాలోడ్ బై, కంటిన్యూస్లీ, ఫాలోయింగ్ ఈచ్ అదర్ కంటిన్యూస్లీ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్. సో మనకి ఇక్కడ యాజ్ ఐ టోల్డ్ యూ సెంటెన్స్ చదవండి, ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ ఎక్కడైనా తప్పు ఉంటే అది కనిపెట్టేస్తాయి. ద డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ సమ్ మెడిసిన్ టు ఎలివియేట్ మై పర్సిస్టెంట్ కాఫ్ విచ్ హ్యాస్ బీన్ బాదరింగ్ మీ ఫర్ డేస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ స్పెల్లింగ్ తప్పు ఉంది, సో ఇది చాలు మనం ఇది ఇగ్నోర్ చేయడానికి. సో ఫస్ట్ వన్ ఇస్ రాంగ్. అలాగే ఇక్కడ ఎలివియేట్ అని, ఎలివియేట్ అంటే తగ్గించడానికి అని అర్థం అనమాట. సో ఎలివియేట్ స్పెల్లింగ్ ఏంటంటే ALLEVIAT, ఇది కరెక్ట్ గానే ఉంది. సో దీని తర్వాత పర్సిస్టెంట్ కాఫ్, సో ఇది రాంగ్. పర్సిస్టెంట్ స్పెల్లింగ్ ఏంటండి PERSIST, కంటిన్యూస్ గా ఉంది, ఆల్రెడీ కఫ్ ఉంది, దాన్ని తీసేయడానికి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు. విచ్ హ్యాస్ బిన్ బాదరింగ్ స్పెల్లింగ్ మళ్ళీ తప్పు ఉంది. సో ఈ రకంగా మనం అన్ని ఆప్షన్స్ చూసుకోండి. ఇక్కడ కూడా సెకండ్ ఆప్షన్ లో ప్రిస్క్రైబ్ స్పెల్లింగ్ తప్పు ఉంది, ఇది రాంగ్. ఇక్కడ కరెక్ట్ గానే ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఎలివియేట్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది అనమాట. ఎలివియేట్ అంటే DL అనేది ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. సో ఇది కూడా రాంగ్. ఆప్షన్ 4 ఇప్పుడు చూడండి. సో డాక్టర్ ప్రిస్క్రైబ్ సమ్ మెడిసిన్ టు ఎలివియేట్ కరెక్ట్ గానే ఉంది, పర్సిస్టెంట్ స్పెల్లింగ్ కరెక్ట్ గా ఉంది, విచ్ హ్యాస్ బిన్ బాదరింగ్ కూడా కరెక్ట్ గా ఉంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, select the most appropriate synonym of the bracketed word in the following sentence to fill in the blank అన్నారు. అంటే బ్రాకెట్ లో ఉన్న వర్డ్ కి సినోనిమే మన ఆన్సర్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ బ్రాకెట్ లో ఉన్న వర్డ్ ఏంటి, ద అథ్లెట్స్ perseverance and mental toughness dash facilitate her to overcome adversity and achieve her goals అన్నారు. సో బేసిక్ గా ఇక్కడ ఈ యొక్క అథ్లెట్ యొక్క టఫ్నెస్, పర్సివియరెన్స్ గురించి మాట్లాడుతున్నారు. డాష్ హెర్ బ్రాకెట్ లో ఫెసిలిటేట్ అని ఇచ్చారు, అంటే దీనికి సూటబుల్ మీనింగ్ ఇచ్చారు. అది ఏమైనా తనకి ఓవర్కమ్ చేయడానికి, తన అడ్వర్సిటీని ఓవర్కమ్ చేయడానికి, అలాగే తన గోల్స్ ని అచీవ్ చేయడానికి ఉపయోగపడింది కాబట్టి ఇక్కడ ఫెసిలిటేట్ కి సినోనిమ్ కనిపెట్టాలి. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ ఏంటి, రిస్ట్రిక్టెడ్, ఎనేబుల్డ్, లిమిటెడ్, హిండర్డ్ అని ఇచ్చారు. అంటే తనకు అది హెల్ప్ అయింది అంటే ఇట్ ఎనేబుల్డ్ హెర్ టు ఓవర్కమ్, దాని వల్ల తన మెంటల్ టఫ్నెస్ వల్ల అది ఏం చేసింది, ఎనేబుల్ చేసింది టు ఓవర్కమ్ అండ్ టు అచీవ్ హర్ గోల్స్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిస్ట్రిక్టెడ్ కాదు, లిమిటెడ్ కాదు, హిండర్డ్ కాదు, ఈ 3 ఆప్షన్స్ కూడా దే ఆర్ లైక్ స్టాపేజ్, ఓకే, బ్లాకేజ్ అనమాట. ఆ ఆప్షన్స్ అయితే కాదు, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
తర్వాత క్వశ్చన్, the following sentence has been split into 4 segments. Identify the segment that contains a grammatical error అంటున్నారు. ఓకే, సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏంటి? Throughout my career as a journalist, I covered many important stories and interviewed numerous individuals, which allow me to share important information and insights with my readers. ఓకే, సో ఈ యొక్క సెంటెన్స్ లో మనకి ఎర్రర్ గ్రామాటికల్ గా ఎక్కడ ఉంది అని అడుగుతున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి బేసిక్ గా ఈ యొక్క సెంటెన్స్ చదివితే ఎక్కడ ఎర్రర్ లేనట్టు ఉంది, బట్ దెర్ ఇస్ అ మైన్యూట్ ఎర్రర్ ఇఫ్ యూ కెన్ ఫైండ్ అవుట్. త్రూఅవుట్ మై కెరీర్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ కవర్డ్ మెనీ ఇంపార్టెంట్ స్టోరీస్, చాలా ఇంపార్టెంట్ స్టోరీస్ కవర్ చేశాను. నేను ఇంటర్వ్యూడ్, ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూడ్ న్యూమరస్ ఇండివిజువల్స్, చాలా మంది ఇండివిజువల్స్ ని ఇంటర్వ్యూ చేశాను. విచ్ అలౌ మీ అన్నారు, వెన్ నేను మాత్రమే ఒక సింగులర్ సబ్జెక్ట్ ని, నేను మాత్రమే ఒక జర్నలిస్ట్ గా నేను ఇదంతా చేశాను అన్నప్పుడు ఇక్కడ ఎస్ అనేది రావాలన్నమాట. సింగులర్ సబ్జెక్ట్. ఇందాక ఎలా అయితే మనం డస్ అని ఎలా వచ్చిందని చెప్పామో సింగులర్ సబ్జెక్ట్ కి, అలాగే ఇక్కడ అలౌ కాదు అలౌస్ రావాలి. సో ఇక్కడ అలౌస్, విచ్ అలౌస్ మీ టు షేర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్సైట్స్ విత్ మై రీడర్స్. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, the following sentence has been split into 4 segments. Identify the segment that contains again grammatical error. Harish says that his sister loves to play harmonium. Okay, సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 సెగ్మెంట్స్ సెంటెన్స్ లోవే ఇచ్చారు, మనం ఎర్రర్ ఎక్కడుందో కనిపెట్టాలన్నమాట. హరీష్ సేస్ దట్ హిస్ సిస్టర్ లవ్స్ టు ప్లే హార్మోనియం అన్నారు. సో యాక్చువల్గా మనకి ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏం రావాలి అంటే హరీష్ సేస్ దట్ హిస్ సిస్టర్ లవ్స్ టు ప్లే ద హార్మోనియం. ద హార్మోనియం అనేది రావాలన్నమాట. ఓకే, ఎందుకంటే ఇట్ ఈస్ ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది కదా, సో అలాంటప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ ద అనేది యూజ్ చేయాలన్నమాట. సో ద హార్మోనియం, THE ద అనేది రావాలి, ఇక్కడ ఎర్రర్ ఉంది. ఓకే, హరీష్ సేస్ దట్ హిస్ సిస్టర్ లవ్స్ టు ప్లే ద హార్మోనియం, ప్లే ద పియానో, ప్లే ద వయలిన్. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. Select the most appropriate option that can substitute the underlined segment in the following sentence. 1 second. So let's read it. Select the most appropriate option that can substitute the underlined segment annaru. Selling, purchasing and using an illegally copied product is a criminal offense అంటున్నారు. సో దీనికి సబ్స్టిట్యూట్ చేసేటువంటి వర్డ్ ఏంటి ఇక్కడ అంటే, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, అబ్సొలేట్, పైరేటెడ్, అవుట్లాడ్ అండ్ ప్రూవ్డ్. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేయడం కానీ దాన్ని ఇల్లీగల్గా మనం కాపీ చేసుకొని దాన్ని ఏమంటాము అంటే తెలియకుండా దాన్ని పైరేటెడ్ అంటాం. పైరసీ అంటే మనందరికీ తెలుసు కదా, సో ఇట్స్ ద సేమ్ అనమాట. Next question. Select the most appropriate option to fill in the blank. The hiring manager has already offered you the job. Now dash to accept or decline the offer అని అన్నారు. ఇక్కడ మనకి idioms ఇచ్చారు చూడండి. A penny for your thoughts, the ball is in your court, pull your leg, get your act together. Get your act together మనం నిన్ననే క్లాస్ లో మాట్లాడుకున్నాము. లైక్ బీయింగ్ ఆర్గనైజ్డ్ ఉండమని చెప్పడం అనమాట. ఓకే, ఇక మీదటైనా యు బీ ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్ అని చెప్పేసి. పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అంటే ఇట్స్ లైక్ నీ యొక్క థాట్ ప్రాసెస్కి ఎలా ఆలోచిస్తున్నావు అని చెప్పి అడగడానికి ఇది యూజ్ చేస్తాము. సో ఇక్కడ సూట్ అయ్యేటువంటి వర్డ్ పుల్ యువర్ లెగ్ అంటే సరదాగా ఏడిపించుకోవడం. సో ఇక్కడ ఏమంటున్నారు, హైరింగ్ మేనేజర్ హ్యాస్ ఆల్రెడీ ఆఫర్డ్ యూ ద జాబ్, నౌ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ టు యాక్సెప్ట్ ఆర్ డిక్లైన్ ద ఆఫర్. ఇది మనందరికీ తెలుసు, డైలీ లైఫ్లో మనం మాట్లాడుతూ ఉంటాము. నౌ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే యాక్సెప్ట్ చేయాలా, డిక్లైన్ చేయాలా, ముందుకు వెళ్ళాలా వద్దా అనేది డెసిషన్ రెస్పాన్సిబిలిటీ నీ చేతిలో ఉంది అని చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నారు. ఓబెరాన్ డజంట్ లైక్ ద వే డెమిట్రియస్ డాష్ టు హెలెనా అని ఒక సెంటెన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి టాక్డ్, టాక్స్, టాకింగ్ టు టాక్ అన్నారు. సో ఇక్కడ మనకి ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనము ఒబెరాన్ కి నచ్చదు ఏంటి డెమిట్రియస్ మాట్లాడే విధానం అన్నమాట. సో ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది, ద వే డిమిట్రియస్ టాక్స్ టు హెలెనా అనమాట. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. సో ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇందాక,
డస్ సింగిల్ సబ్జెక్ట్ గురించి వచ్చినప్పుడు డస్ అని వస్తుంది కదా, అలాగే ఇక్కడ కూడా మనకి టాక్స్ అనేది వస్తుంది, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం అన్నాము. లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అంటాం. సో లెట్ స్లీపింగ్ డాగ్స్ డై అనేది మనం ఈడియమ్స్ కాన్సెప్ట్ లో మనం మాట్లాడుకున్నాం దీని గురించి. అంటే ఒక సిచ్యువేషన్ ని కానీ, ఒక ప్రాబ్లం ఏదైనా విషయాన్ని కానీ ఇంకా అక్కడికక్కడే పట్టించుకోకుండా ఇంక ఇగ్నోర్ చేసి వదిలేసేయడం అక్కడితో. సో లీవ్ అండ్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో టు లెట్ సంబడి స్లీప్ కాదు, టు ఫాల్ సిక్ ఇంటెన్షనల్లీ కాదు, టు కేర్ ఫర్ ద పెట్ కాదు. ఇడియం అంటేనే మనము ఇట్ హ్యాస్ సమ్ అదర్ మీనింగ్, ఇట్ డజంట్ హ్యావ్ ద లిటరల్ మీనింగ్. సో లీవ్ అండ్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Next, select the option that can be used as a one word substitute for the given group of words ani antunnaru. A cage made for birds or a place for keeping the birds in a confined space. Deenni manam aviary ani pilustamu. So manam already previous ga one word substitutions lo idaithe manaku ochindi kada. So aviary anedi a place where birds are kept anamata. Cage lantidi oka pedda space, open space anamata. Zoos lo vaatilo kuda manam chustu untam. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ గివెన్ వర్డ్ రిపల్సివ్. రిపల్సివ్ అంటేనే ఇట్స్ లైక్ వెనక్కి తిట్టడం, ఆర్ ఇట్స్ నాట్ అట్రాక్టింగ్ గుడ్ థింగ్స్ అనమాట. సో ఇట్స్ నాట్ అట్రాక్టివ్, ఇట్స్ రిలయబుల్, ఇట్స్ ద సినోనిమ్ అన్నారు. ఇంచుమించు మీనింగ్ ఏంటది? డిస్గస్టింగ్ అనమాట. ఓకే, డిస్గస్టింగ్ అనేది రిపల్సివ్ కి ఇంచుమించుగా ఉండేటువంటి మీనింగ్ అనమాట. ఓకే, సో రిపల్సివ్ అంటే ఇట్స్ లైక్ it's taking back everything. Okay, it's not attracting, it's repelling. Okay, so next question, 1 second. Select the option that rectifies the spelling of the underlined word in the given sentence antaru. The sergeant brought in a lot of changes as soon as he was given charge. సో ఇక్కడ సర్జెంట్ స్పెల్లింగ్ ఏంటి? తప్పు ఉందన్నమాట. సో ద సర్జెంట్ స్పెల్లింగ్ ఏంటి మనందరికి తెలిసిందే, SERGEANT ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అన్నమాట. GEANT. ఓకే, SERGEANT ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. నెక్స్ట్ చూడండి, ద సెంటెన్స్ కంటైన్స్ ద ఎర్రర్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కరెక్ట్లీ రెక్టిఫైస్ ద ఎర్రర్ అంటున్నారు. సో ద బాయ్ టోల్డ్ హిస్ మదర్ దట్ హీ సా ద మోస్ట్ టాల్ జిరాఫ్ ఎట్ ద జూ. సో నిన్న కూడా ఇలాంటిది మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేసాము, లైక్ చీపెస్ట్ ఫ్లైట్, మోర్ చీపర్ ఫ్లైట్ అని. సో ఎప్పుడైనా సరే మనము ఇట్లాంటి సమయాల్లో మోస్ట్ టాల్ వచ్చిన ఆ వర్బ్కి సంబంధించి సూపర్లేటివ్ డిగ్రీ అనేది తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ మోస్ట్ టాల్కి సూపర్లేటివ్ డిగ్రీ టాలెస్ట్ అనేది వస్తుంది. సో మోస్ట్ అనేది రాదు. సో ఇక్కడ టాలెస్ట్ అనేది ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్, టాలెస్ట్ అనేది ఇక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ద బాయ్ టోల్డ్ హిస్ మదర్ దట్ హీ సా ద టాలెస్ట్ జిరాఫ్ ఎట్ ద జూ అన్నారు. దిస్ ఇస్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్ చూడండి, ద బాయ్ టోల్డ్ హిస్ మదర్ దట్ హీ సా ద మోస్ట్ టాలెస్ట్. మనం ఆల్రెడీ సూపర్లేటివ్ ఫామ్ తీసుకున్నప్పుడు ఇంకా మోస్ట్ అనేది రాదు. సో దిస్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం అంటున్నారు. కాల్ ద షార్ట్స్ అంటున్నారు. సో కాల్ ద షార్ట్స్ ఇస్ నథింగ్ బట్ టేకింగ్ ద ఇనిషియేటివ్ అనమాట, ముందుకు రావడం. మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసే మీడియమ్స్ కాన్సెప్ట్స్ లో. సో ఎవరికైనా టు బీ ఇన్ సెకండ్ ఆప్షన్ అన్నమాట, టు బీ ఇన్ అ పొజిషన్ టు మేక్ డెసిషన్స్. వాళ్ళకి ఆ పవర్ ఉంది, దే ఆర్ కమింగ్ అండ్ టేకింగ్ ద ఇనిషియేషన్ టు టేక్ ద డెసిషన్ ఇన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ అన్నమాట. ఓకే, సో కాల్ ద షార్ట్స్ మీనింగ్ అర్థం ఏంటి అంటే ఇనిషియేటివ్ తీసుకోవడం అనమాట. అక్కడ ఏం జరగాలి అనేటువంటి విషయం మీద డెసిషన్ తీసుకోవడం అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. యా, ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ టు ద ప్యాసేజ్ రీడింగ్. సో ఇక్కడ we will finish it off fastly. So chadavandi. That evening we sat in the courtyard of the hotel once more. Dash, the sun sink below the western isles. So isles ante manki island telusu kada. So ikkada em antaru options chudandi, watching, wallowing, risking and practicing. So basically sun ani veelu కూర్చొని అక్కడ చూస్తున్నారు. సో దీనికి మనం ఏం పెట్టచ్చు? వాచింగ్ అన్నమాట. So that evening we sat in the courtyard of the hotel once more, watching the sun sink below the western islands. I told Alexi what had happened that day. Full stop. I could glimpse the grey stone wall of Lismore House. So ikkada options chudandi, fancied, groped, imbibed, translated. She's not translating or imbibing.
ఫ్యాన్సీడ్ అనమాట. తను బేసిక్గా కరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఫ్యాన్సీడ్. సో ఇక్కడ వర్డ్ చదవండి ఒకసారి. ఐ ఫ్యాన్సీడ్ ఐ కుడ్ గ్లిమ్స్ ద గ్రే స్టోన్ ఆఫ్ లిస్మోర్ హౌస్ అనమాట. సో ఫ్యాన్సీడ్ అంటే నాకు ఇష్టమైంది, లైక్ చేస్తున్నాను అనేసి ఆ విధంగా ఇష్టపూర్వకంగా మనం చెప్పడం అన్నమాట. ఓకే, సో మిగిలినవన్నీ కూడా విచ్ ఆర్ ఇర్రెలెవెంట్ టు ద సెంటెన్స్. నెక్స్ట్ చూడండి, డాష్ ఇట్స్ ఐలాండ్ హిల్ టాప్ అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను చదవండి. ద గ్రే స్టోన్ వాల్ ఆఫ్ లిస్మోర్ హౌస్ డాష్ ఇట్స్ ఐలాండ్ హిల్ టాప్ అన్నారు. హిల్ టాప్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఆఫ్, ఆన్, ఎసైడ్, ఫర్, ఖచ్చితంగా మనకి ఆన్ వస్తుంది. ఆన్ ఇట్స్ ఐలాండ్ హిల్ టాప్ అనమాట. ఆన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద ప్రిపోజిషన్ ఆన్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి, ద రెడ్ లైట్ ఆఫ్ ద సెట్టింగ్ సన్ గ్లింటింగ్ ఫ్రమ్ ద విండోస్ అండ్ ఫ్రమ్ దేర్ ద వేస్టెడ్ frame of Jonathan Blake gazing out across the sea. On nothing, his boy waiting for him to die. But it was my dash. Please ignore this. Options rendo sar paddai. But it was my dash, simply the image on my mind. Na mind lo a image anedi em avutundi. So ఇక్కడ డ్రిబుల్ స్ట్రా ఫ్యాంటసీ హ్యాబిటేట్, ఫ్యాంటసీ అనమాట. సో యు ఆర్ ఇమాజినింగ్ సంథింగ్ వాట్ నీడ్స్ టు బి డన్, నువ్వు ఇదంతా ఊహించుకొని చెప్తున్నావు. బట్ ఇట్ వాజ్ మై ఫ్యాంటసీ, సింప్లీ ద ఇమేజ్ ఆన్ మై మైండ్. లైక్ ద ఇమేజ్ బర్న్డ్ ఆన్ టు యువర్ ఐస్ వెన్ యూ హ్యావ్ డాష్ టూ లాంగ్ ఎట్ ద సన్. ఐస్ గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు ఎక్కువసేపు చూస్తున్నప్పుడు దట్ ఇమేజ్ బర్న్డ్ ఆన్ టు యువర్ ఐస్ వెన్ యూ హ్యావ్ డాష్ టూ లాంగ్ ఎట్ ద సన్. ద పాసింగ్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ద క్రియేచర్ లాంగ్ గాన్. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, రెజ్యూమ్డ్, రస్టెడ్, బ్లాక్డ్, స్టేర్డ్. స్టేరింగ్ అంటే కంటిన్యూస్గా చూడటం అన్నమాట. సో వెన్ యూ హ్యావ్ స్టేర్డ్ టూ లాంగ్ ఎట్ ద సన్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో ఒకసారి మళ్ళీ చదువుదాం. దట్ ఈవినింగ్ వి సాట్ ఇన్ ద కోర్ట్యార్డ్ ఆఫ్ ద హోటల్ వన్స్ మోర్ వాచింగ్ ద సన్ సింక్ బిలో ద వెస్టర్న్ ఐల్స్. ఐ టోల్డ్ Alexei what happened that day. I fancied I could glimpse the greystone wall of Lismore House on its island hilltop, the red light of the setting sun glinting from the windows, and from there the wasted frame of Jonathan Blake gazing out across the sea. On nothing, his boy waiting for him to die. But it was my fantasy, simply the image on my mind. Like the image burned onto your eyes when you have stayed too long at the sun, the passing footprint of the creature long gone. So this is it. With this we have completed September 1st MTS previous year question paper. So next video lo manamu inkoka question paper anedi తీసుకొని discuss చేద్దాం English కి సంబంధించి. So that's it. See you in the next video. Thank you so much.